నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్. 5 రోజులు థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చేసింది. అన్న మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్. తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగానే ఉంది, ఎందుకంటే మేము డిఎస్సి రాయాలి, స్కూల్లో కూర్చోవాలి, పిల్లలతో ఉండాలి. మనం తిరుపతి దర్శనానికి వెళ్తాం, ఒక పిల్లడు తప్పిపోతాడు. ఆ తప్పిన పిల్లడికి సడన్గా వాళ్ళ అమ్మగా మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మాకు అంతే ఆనందంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం? నేను 7 years అంత ముందు నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఆల్రెడీ 2011 నుంచి రాస్తున్నాను, 7 years నుంచి వెయిట్ చేస్తానున్నాను. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా మేడం? ఒకే పేపర్ కండక్ట్ చేయాలని చెప్పి అదొకటి కోరుకుంటున్నాము. అంటే లాస్ట్ టైం ఉండిన నాలెడ్జ్ ఇప్పుడు దేనికి యూజ్ అవ్వదు. పెట్టారు సార్, డిస్టిక్కి ఒక పేపర్ ఇచ్చారు. సో మాకు కూడా అలాగే వస్తే బాగుండు. నమస్తే అండి, మీ పేరు? స్వప్న. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇది ఈ 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వదిలారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, కానీ డిస్టిక్ వైజ్గా ఒకే రోజు ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. టైం అయితే 1 month ఇంకా ఏవో పెంచితే టైం బాగుంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ సడన్గా ఇచ్చారు కాబట్టి విద్యార్థుల్లో కొంచెం ఆందోళన అనేది కలుగుతుంది. కాబట్టి టైం ఇస్తే కొంచెం, ఎప్పుడు నోటిఫికేషన్ అనేది లేట్ అయింది కాబట్టి అందరూ ఎప్పుడు ఇస్తారు నెక్స్ట్ అని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి టైం ఇస్తే అవకాశం ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మీరు ఎప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? 7 years నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి 7 years నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ప్రిపేర్ అవ్వలేదా? అయ్యాను సార్, కానీ అంటే ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా. ఈ ప్రభుత్వంలో ప్రాక్టీస్ ఉంటేనే ఎగ్జామ్ అనేది క్లారిటీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాము. అది ఏంటి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు ఈ నోటిఫికేషన్ వదిలిన తర్వాత? నోటిఫికేషన్ వదిలినందుకు ఐఎమ్ హ్యాపీ సార్. బట్ 7 years నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి హ్యాపీ. బట్ 45 daysలో మాకున్న సిలబస్ కవర్ చేయాలి, రివిజన్ చేయాలంటే మాత్రం ఆ టైం సరిపోదు. ఒక 60 days అన్నా ఉండాలి. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన రూల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, పోస్టింగులు కానీ? అదంతా ఓకే సార్, బాగానే ఉంది. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా డిఎస్సి రాశారా? 18 DSC కంప్లీట్ చేశాను, అప్పుడు రాశాను సార్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ దీనికోసం? ఇప్పుడు మళ్ళీ సిలబస్ అంతా చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే. అంటే లాస్ట్ టైం ఉండిన నాలెడ్జ్ ఇప్పుడు దేనికి యూజ్ అవ్వదు. మొత్తం టెక్స్ట్ బుక్స్ కానీ సైకాలజీ, మెథడాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. కాబట్టి ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చేసాము కూడా, కానీ రివిజన్కి నాకు టైం సరిపోవట్లేదు. 45 days అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్కి మినిమం 5 days వేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. సైకాలజీ అంటే ఒక 1 week అయినా పడుతుంది, దానికి 5 days అంటే రివిజన్ మొత్తం కంప్లీట్ అవ్వదు. ఇన్ని సంవత్సరాల నుంచి చదివాము, కానీ ఒక 5 daysలోనే అది రివిజన్ అవ్వకపోతే మళ్ళీ మేము ఇబ్బంది పడతాం కదా. అంటే మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు మేడం? SGT సార్. మీకు ఏంటి నోటిఫికేషన్ వదిలిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి నోటిఫికేషన్ వదిలినందుకు. అంటే 7 years జరిగింది కాబట్టి ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంది. కానీ 7 years నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక స్కూల్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, ఇస్తారులే, ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ కలిపి ఒకేసారి మళ్ళీ సిలబస్ చూసుకోవాలి, ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7 years ప్రిపేర్ అయ్యారంటే 7 years కాన్స్టెంట్గా కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అంటే అది కుదరని పని. అంటే టైం కుదిరినప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కూర్చొని ప్రిపేర్ అయ్యే ఉన్నారు. అమ్మో వేయట్లేదు, మళ్ళీ ఇంటికి వెళ్దాం. కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా 7 years కూర్చొని చదివారా అంటే చదవరు కదండి. వాళ్ళ టైంని చూసుకొని, వాళ్ళ పనులు చూసుకొని అన్నీ చేసుకొని చదువుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇచ్చే టైము అనేది నోటిఫికేషన్ పడిన తర్వాత కంపల్సరీ దాని మీదే కూర్చొని చదవటం అనేది స్టార్ట్ చేస్తారు ఎవరైనా. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే మనం ఎప్పుడు దానికోసం ఎదురు చూడకుండానే మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి కదా. ప్రిపేర్ అవుతారు, కానీ నోటిఫికేషన్ ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. మ్యారేజ్ అయిన వాళ్ళు, మేమంటే మ్యారేజ్ అయ్యింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఉద్యోగం చేసుకోవాలి, చదువుకోవాలి అంటే ఆ టైం అనేది ఎలా వస్తుంది? ఇవన్నీ మేము అన్నీ బ్యాలెన్స్ చేయలేము. అయినా కూడా కొంతమంది చదువుతారు,
కానీ అది మొత్తం సిలబస్ అనేది హెవీగా ఉంది. అసలు ఆ సిలబస్ కనీసము రీకాల్ చేసుకోవాలి అన్నా, మళ్ళీ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఇవన్నీ కావాలి అంటే టైం అనేది కంపల్సరీ కావాలి. 45 days అంటే ఇప్పుడు మన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయమని చెప్తున్నారు. అంతకుముందు లేదు, ఒక ఇది ఉంది క్వాలిఫికేషన్ మార్కులు ఇన్ని పర్సంటేజ్ ఇన్ని అని మనం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కొంతమందికి స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అనుకోండి, వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నారు, ఇప్పుడు సెలవులు కూడా ఇస్తారు, స్కూల్స్లో ఉండనప్పుడు వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ కానీ అంటే మొత్తం మనం 10th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయ్యేం అడగరు కదా మేడం. మరి 4th నుండి మనకి ఇప్పుడు మనం బీఈడి వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అని ఈచ్ అండ్ ఎవరికి కావాలి. మన లోకల్ నాన్ లోకల్ అనే దానికి మాత్రం 10th క్లాస్ వరకు కావాలి. అది ఇప్పుడు పిల్లలకి 10th క్లాస్ అంటే సెలవులు ఇచ్చేస్తారు. కొన్ని స్కూల్లో ఉంటారు, ఉండకపోతారు, అసలు ఉండరు దాదాపు. మనం వెళ్ళి అంటే వన్ టైంకి వెళ్ళంగానే ఆ వర్క్ అవుతుందా అంటే అవ్వదు. 2 to 3 times స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వాలి, మనం తీసుకొచ్చి అప్పుడు అప్లై చేయాలి. ఈ 50 ఎన్ని టైమ్స్ ఇచ్చారు? 45 days అంటే ఎగ్జామ్కి. 10th క్లాస్ ఇప్పుడు 10th ఇంటర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకుండా మీరు హైయర్ స్టడీస్ ఎలా చదివారంటే ఏం చెప్తారు? సరే, హైయర్ స్టడీ అంటే మీరు ట్రాన్స్ఫర్ కానీ ఏమన్నా ఇస్తే, స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తే, మీరు ఇంక వేరే కాలేజ్కి చేరినా కానీ దేనికి కానీ అవన్నీ సబ్మిట్ చేస్తే మిమ్మల్ని జాయిన్ చేస్తారు. కానీ అవి మన దగ్గర ఉండవు. మనకు కావాలి అన్నప్పుడు వెళ్తే వాళ్ళు మనం చెప్తే ఈ ఇయర్ నుండి ఇయర్కి మేము చదివాము అని చెప్తే వాళ్ళు రాసి మనకి మళ్ళీ ఇస్తారు తప్పితే అవేం మన దగ్గర ఉండవు. లాస్ట్ మనం స్టడీది టీసీ మాత్రమే, లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది. స్టడీ అవన్నీ కూడా అది ఎలిజిబుల్ కాదంటున్నారా? ఎలిజిబుల్లే, కానీ అవి అప్లోడ్ స్కాన్ చేయమని చెప్తున్నారు. ఒరిజినల్ ఒకటి ఉంటే మాత్రం సరిపోదు అంటున్నారు. స్కాన్ చేయాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. ఉన్నాయా అంటే ఎంతమంది దగ్గర ఉన్నాయి ఎవరికి చెప్తారు? కానీ అది లేని వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఇదే టైము ఈ 20 days 25 days అప్లికేషన్ ఇచ్చారు. మరి వీళ్ళు ఈ 25 daysలో ఇక్కడే సరిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ప్రిపేర్ అవడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఇప్పుడు మొన్న మార్క్స్ ఇచ్చారు, జిల్లాలకు కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెట్టాలంటారా? ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అది మాత్రం మెయిన్ అన్నమాట. మీకు టైం ఇచ్చారా ఇవ్వలేదా దానికంటే కూడా న్యాయం జరిగిందా లేదా అనేది మాత్రం ఒకే డిస్ట్రిక్ట్కి ఒకే పేపరు అనేది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. నేను మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మార్క్స్ వచ్చినాయి. నేను రాసిన రోజే ఎగ్జామ్ రోజే 5 marks తగ్గిపోయినాయి అని చెప్పారు. అంటే నేను బాగా ప్రిపేర్ అయినప్పుడు నా 5 marks తగ్గిపోయినాయి అంటే నేను వచ్చిన పేపరే రాయగలను. అది కష్టమైనా ఈజీ అయినా నాకు డిఫికల్టీగా ఇవ్వండి నేను రాయగలను అంటే నేను రాయలేను కదా. నాకు ఏ పేపర్ వస్తే ఆ పేపరే రాస్తాను. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళు బాగా చదివిన వాళ్ళు 150కి 150 marks వచ్చిన వాళ్ళు ఆ రోజు తేలిగ్గా వచ్చింది అనుకోండి, తనకు 150 వచ్చేది నేను తగ్గిస్తాను అంటే తను ఏమైపోతారు? అది కూడా న్యాయం ఉంది కదా. మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం? నేను 7 years అంత ముందు నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎప్పుడన్నా రాశారా మేడం డిఎస్సి ఎగ్జామ్? 18 రాశాను నేను. అప్పుడు కూడా అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలియదు, ఎందుకు తగ్గినాయో తెలియదు, ఏమో తెలియదు. కానీ దగ్గరికి అయితే వెళ్ళాం కానీ రాలా. అది అంటే ఇప్పుడు పోయినసారి ఎగ్జామ్లో వాటిని మిస్టేక్స్ ఏదైతే మనం వాటిని రెక్టిఫై చేసుకోవాలి కదా, మీరు తెలుసుకోలేదా? మేము తెలుసుకున్నా ఎవరు చెప్తారు సార్? ప్రతిసారి ఇట్లా అని ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ మారిపోతూనే ఉంటుంది కానీ మారకుండా ఏం ఉండదు కదా. అవన్నీ తెలుసుకుంటా కూర్చొని మనం ప్రిపేర్ అవ్వాలా? ప్రిపేర్ అవుతే ఏం తెలుసుకోవాలి? ఇవి 2 చేయాలి అంటే చేయలేము అసలు. వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ న్యూస్. డిఎస్సి అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నోటిఫికేషన్ వచ్చినందుకు. బట్ కానీ సమ్ చేంజెస్ అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఎందుకు అంటే కనుక లాస్ట్ ఇయర్ February 10 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టేశారు అందరూ ఆల్మోస్ట్. బట్ కానీ ఏజ్ రిలాక్షన్ అనేది ఎక్స్టెండ్ చేయలేదు దానికి దీనికి. అప్పుడు అప్లై చేసిన వాళ్ళందరూ కొంతమంది ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అనమాట. అంటే 20 days 22 daysకి ఏజ్ రిలాక్సేషన్ వల్ల వాళ్ళ 7 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు షూర్లీ దే వాంట్ టు గాట్ ఏ జాబ్, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు. చాలా సఫర్ అవుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా. ఇంకొక పాయింట్ ఏంటి అంటే కనుక పోస్టులు అనేవి ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపించట్లేదు. గురుకులాలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా చూపించట్లేదు. సో ఇదొక పాయింట్ మీద కూడా అరేంజ్ చేయాలనుకుంటున్నాము. మీకు సంబంధించిన పోస్ట్ ఏమన్నది అక్కడ లేదంటారా?
లేదు అంటే ఎలాంటి పోస్ట్ కావాలనుకుంటున్నారు? వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ చూపించినటువంటి వేకెన్సీస్ అయితే గురుకులాల్లో కానీ జడ్పీ గవర్నమెంట్ అంటే జడ్పీ స్కూల్స్ ఇవన్నీ ఓకే. బట్ గురుకులాల్లో ఇంకా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా చూపించట్లేదు. ఆ వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేయట్లేదు, చూపించట్లేదు. ఇవన్నీ మీరు లాస్ట్ డిఎస్సి రాసినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అంటే ఇక్కడ ఏంటి అంటే 1 DSC to 1 DSC కంప్లీట్ ఇట్ ఈస్ డిఫరెన్సెస్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి అకార్డింగ్ టు సిలబస్. ఆల్సో సిలబస్ ప్యాటర్న్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని చేంజెస్ అవుతూ ఉన్నాయి. అసలు ఎక్కడ ఏ డిఎస్సి కూడా కంపారిజన్ కాదు. లాస్ట్ డిఎస్సి ఇట్ ఈస్ కండక్ట్ టు టెట్ కమ్ TRT పేపర్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి అది డిఫరెంట్. అసలు ఎక్కడ కంపారిజన్ కాదు. ప్రిపరేషన్ ప్యాటర్న్ కూడా నాట్ బోత్ ఆర్ సేమ్, రెండు సేమ్ కాదు అసలు. ఓకే మేడం, మీరు ఈ డిఎస్సి ఎగ్జామ్లో మీరు పడుతున్న ఇబ్బందుల గురించి నారా లోకేష్ గారు చెప్పాలంటే మీరు చెప్పండి, మా మీడియా ద్వారా నారా లోకేష్ గారు చెప్పండి. ఎస్ సార్, ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ కూడా నిన్న కూడా అరైజ్ అయింది ఒక పాయింట్, 47 ఏజ్ మినిమం 47 ఇవ్వాలని చెప్పి. అది ఒకటి, అదొక పాయింట్. ఎందుకు అంటే కనుక చాలా మంది లాస్ అవుతున్నారండి. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కింద ఏజ్లో అయితే ఇచ్చారు కదా, ఇచ్చారు. ఏజ్ అనేది లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఏజ్ ఇచ్చిందో వీళ్ళు బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఏమన్నారంటే 2 years అనేది ఎక్స్టెండ్ చేస్తామన్నారు. బట్ కానీ చెయ్యలేదు. అదొక రాంగ్ ప్రామిస్ అయితే ఇప్పుడు వచ్చింది. అదొకటి. ఒక డిస్టిక్లో సేమ్ పేపర్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే టెట్ అప్పుడు మేము చాలా లాస్ అయ్యాం. అట్ ద సేమ్ టైం 4th to 5th సేమ్ ఎగ్జామ్ జరిగితే 4th కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ అనేది ఇట్స్ వెరీ ఈజీ అండ్ 5th కండక్ట్ చేసిన ఎగ్జామ్ టూ డిఫికల్ట్. సో 5th ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ బాగా లాస్ అయ్యారు. 4th రాసిన వాళ్ళందరూ మార్క్స్ స్కోర్ చేయగలిగారు. ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఏమీ రాకుండా నెక్స్ట్ టైం కూడా ఒకే పేపరే కండక్ట్ చేయాలని చెప్పి అదొకటి కోరుకుంటున్నాము. ఏజ్ ఒకటి కోరుకుంటున్నాము, రిలాక్సేషను. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్, అందరూ కూడా ఎవరి టాలెంట్ వాళ్ళదే, బట్ కాకపోతే యూజ్ చేసుకోగలుగుతారు. అదొక పాయింట్. పోస్టులు ఓకే ఇచ్చారు, బట్ కానీ ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ అనేది చూపించడం జరిగింది. అది ఎవరికి ఏమీ క్లారిటీగా అయితే లేదు అసలు ఎక్కడ కూడా. ఉమెన్ రిజర్వేషన్ అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. దీనిలో అయితే కనుక అందరూ ఈక్వల్లే అవుతున్నారు. అసలు దీనిలో జెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, కానీ లేడీస్ నష్టపోతున్నారు ఈ రిజర్వేషన్స్ వల్ల. ఆ ఉమెన్ రిజర్వేషన్ 33% అనేది కనిపించలేదు అసలు ఎక్కడ కూడా. అదొకటి క్లారిటీగా అసలు మేము నష్టపోకుండా, ఉమెన్ నష్టపోకుండా అదొకటి కూడా దాని మీద కూడా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. చెప్పండి అన్న, ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అయితే నారా లోకేష్ గారు విడుదల చేశారు. ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నారా లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి విలేజ్ తిరిగి 23,000 టీచర్ పోస్టులు ఇస్తాము అని చెప్పారు. వాళ్ళ మామగారి డైలాగ్ అయిన బాలకృష్ణ గారు మాట తప్పము మడం తిప్పము అన్నట్టుగా కాకుండా 16,000 పోస్టులు ఇచ్చారు. ఇంకా కేజీబీవీలో, బీసీ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు చాలా ఉన్నాయి. వాటిని కూడా కలిపి మెగా డిఎస్సి ఇస్తే టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయడానికి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాకూటమి ప్రభుత్వం ఏర్పరుస్తానికి అవకాశం ఉండిద్ది. తర్వాత ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడుతున్నాడు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చినాక డిఎస్సి ఎలాగైందంటే లక్కీ డిప్ అయిపోయింది. నేను ఆల్రెడీ 2011 నుంచి రాస్తున్నాను, 7 years నుంచి వెయిట్ చేస్తానున్నాను. మధ్యలో జాబులు చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే బీఈడీ వాళ్ళు మీరు ఇందాక అన్నారు ఏంటంటే ప్రిపేర్ అవుతానే ఉండాలి, కానీ బీఈడీ వచ్చేటప్పటికి ఏజ్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ లేడీస్ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, పిల్లల్ని మెయింటైన్ చేయాలి, ఫ్యామిలీ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కోసం జాబ్ చేసుకుంటారు. అలా కాకుండా ఈ 45 daysని కూడా ఎక్స్టెండ్ చేస్తే ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళు లీవ్ పెట్టి కొంచెం ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత మీరు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నోటిఫికేషన్ రావడం ఓకే, గుడ్. అంటే హార్డ్ వర్క్స్ చేసే వాళ్ళకి కొంచెం టైం కావాలి. కొంచెం టైం ఇస్తే ఒక 90 days. లాస్ట్ టైం టెట్కి 90 days ఇచ్చారు. ఇప్పుడు డిఎస్సికి 45 days, దట్టు సమ్మరు. ఇంకా పేరెంట్ ఆస్పిరెంట్స్కి అయితే టైం అస్సలు ఉండదు, ఇంట్లోనే ఉంటారు పిల్లలు కూడా. సో అందుకని కొంచెం టైం అడుగుతున్నాము. నాకు ఈ ఒక్కటే ఉంది, 4th నుండి సర్టిఫికేట్స్. అంటే నాకు 4th to 7th చదివిన స్కూల్ లేదు, తీసేశారు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్స్ కోసం మేము ఎటు తిరగాలి, అండ్ ఈ లిమిటెడ్ టైంలోనే అవన్నీ జరగాలి.
నా పేరు నాగలక్ష్మి సార్. ముందు మెగా డిఎస్సి వచ్చినందుకు మాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే మేము డిఎస్సి రాయాలి, స్కూల్లో కూర్చోవాలి, పిల్లలతో ఉండాలి, బాగా మంచి ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీకి అంటూ మేము సపోర్ట్గా ఉండాలని చాలాగానే ఎదురు చూస్తున్నాము. మేము అనుకున్నట్టు మాకు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను 2 years నుండి ప్రిపేర్ అవుతున్నాను సార్. నాది డిగ్రీ అయిపోయింది రీసెంట్గానే. సో డిఎస్సి అనేది 2 years నుండి ప్రిపేర్ అవ్వడం వేరు, ఒకసారి నోటిఫికేషన్ రాకముందు ప్రిపేర్ అవ్వడం వేరు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేది మనం ఏ విధంగా చదివాము అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 days ఇచ్చారు కాబట్టి మాకు సిలబస్ అనేది రివిజన్ చేసుకోవడానికి టైం సరిపోదని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం అనేది చాలా క్రూషియస్గా ఉంటుంది కదా సార్. ఇప్పుడు నార్మలైజేషన్ అని ఫార్ములా ఇచ్చారు. మేమేమనుకున్నామంటే తెలంగాణలో పెట్టారు సార్, డిస్టిక్కి ఒక్కొక్క పేపర్ ఇచ్చారు. సో మాకు కూడా అలాగే వస్తే బాగుండు, అలాగే ఇస్తారు అని మేము ఎదురు చూస్తున్నాం సార్. ఒక డిస్టిక్కి ఒక పేపర్ ఇస్తే కొంచెం అందరికీ న్యాయం జరిగిద్ది. అప్పుడు నార్మలైజేషన్ అనేది చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాం సార్. ఫస్ట్గా చెప్పాలండి, మనం తిరుపతి దర్శనానికి వెళ్తాం, ఒక పిల్లడు తప్పిపోతాడు. ఆ తప్పిన పిల్లడికి సడన్గా వాళ్ళ అమ్మగా మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మాకు అంతే ఆనందంగా ఉంది. సో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నోటిఫికేషన్ వస్తే హ్యాపీగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. 2018 నుంచి అయితే మిస్ అయిపోయింది అంటారు నోటిఫికేషన్. 2018 నుంచి మిస్ అయిపోయింది, ఇప్పటికి 7 years అవుతుంది. ఇప్పుడు దొరికింది మళ్ళీ. మరి అంతే కదా, అప్పుడు తప్పింది మళ్ళీ ఇప్పుడు కనిపించింది మాకు. అంత హ్యాపీగా ఉన్నాం మేము. సో ఇప్పుడు నోటిఫికేషన్ చెప్పాలంటే చాలామంది ఫస్ట్ మాట్లాడుతున్న విషయం ఏంటంటే సో టైం సరిపోవట్లేదు అంటున్నారు. సో ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ 7 years అవుతుంది కదా మీరు ప్రిపేర్ కావడం ఏం చేస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లోడికి టైం ఎంత ఇస్తారండి, చదువుకోవడానికి 40 minutes ఇస్తారు. అంతమించి ఎక్కువ వాళ్ళ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేయలేడు కదా. సో మేము కూడా అంతే, ఒక లాంగ్ టర్మ్ మీద ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని కూర్చోలేం. ఈ మధ్యలో ఏమవుతుంది, 2019లో ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చెప్పింది, రాగానే మెగా డిఎస్సి అన్నారు. ఆ ఒక్క మాట నమ్ముకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నేను జాబ్ కొట్టి ఇంటికి వస్తానని చెప్పాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేదు. 2019లో వచ్చాను నేను. 2019 అక్టోబర్లో నేను లైబ్రరీకి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంటే మా ఇక్కడ సిరిపురం మేడిగుంట దగ్గర. సో ఒక్క మాట నమ్మి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను వచ్చాను. మరి ఏమవుతుంది, నోటిఫికేషన్ చూసాం, రాలేదు. కరోనా వచ్చింది, నోటిఫికేషన్ లేదు. మరి మధ్యలో మేము ఖాళీగా ఉంటామా, ఇంట్లో డబ్బులు అడగలేము, ఏం చేస్తాం, జాబులు చేసుకుంటాం, మళ్ళీ నచ్చక చదువుకుంటాం, మళ్ళీ అవసరం జాబ్ అంటాం, మళ్ళీ మధ్యలో అదుగు నోటిఫికేషన్ అంటే మళ్ళీ జాబ్కి వస్తాం, అది మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ జాబ్కి వెళ్తాం. ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే కంటిన్యూస్గా మేము 7 years మేము కూర్చోలేకపోయాం. మరి మీరు కూర్చుంటే మీరు అన్న మాటకి ఓకే 7 years కూర్చున్నారు కదా మీరు అని అనొచ్చు. మరి ఇప్పుడు మేము కూర్చోలేకపోయాం కదా. ఆ తప్పే ఒక గోల్ కోసం మన మైండ్లో ఒక గోల్ పెట్టుకున్నాం కదా, మరి ఎంతో కొంత రివైజ్ చేసుకోండి. మన దాంట్లో సబ్జెక్ట్ ఉంటూ మనకు ఉండాలి కదా. అక్కడ ఎంతవరకు కూర్చుంటాం, తిరిగి వెనక మళ్ళీ రివైజ్ చేసుకునే దానికన్నా సరే సివిల్ సర్వీస్ ఉంటుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు ఎటు కూర్చుంటారు, వాళ్ళు సంవత్సరాలు కూర్చుంటారు. ఒక సీజీఎల్ ఎగ్జామ్ కానీ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ ఏమైనా సరే, ఆ రైల్వే కానీ, ఎస్బీఐ బ్యాంక్ పిఓలు కానీ, వాళ్ళు సంవత్సరాలు కూర్చుంటారు. ఎందుకు, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వస్తుందని కూర్చుంటాం. ఒక నోటిఫికేషన్ 7 years వస్తే ఇంకో నోటిఫికేషన్ ఎప్పుడు కూర్చోవాలి, ఎన్ని వదిలేసుకోవాలి. నేను 23 ఏళ్ల వయసు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నా వయసు ఎంత, నేను ఏం కోల్పోయాను, నేను జీవితం కోల్పోయానా, జీతం కోల్పోయానా? మరి ఆ బాధ ఎవరిది చెప్పండి. మరి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. మరి జీవితం వదిలేసుకోమంటే జీవితాలు వదిలేసుకోమంటారా? ఇంట్లో డబ్బు అడగాలా, మరి చదువుకోవాలా, జాబ్ చేసుకోవాలా, ఇక్కడే కూర్చొని ఏడవాలా? ఏం చేయాలి మరి మేము? మీరు చెప్పండి సమాధానం. మరి ఒక ఆస్పిరెంట్ మీరైతే ఏం చేస్తారు, ఏం చెప్పంటారు, దాని సమాధానం మీరు చెప్పండి. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు ట్రై చేయలేదు. ట్రై చేయలేదా? మీరు నిరూపించి ఛాన్స్ ఏది మరి అక్కడ? ఛాన్స్ ఇవ్వండి, మరి నిరూపించుకుంటా అని చెప్పన్నాం. ఇప్పుడు ఇచ్చారు మరి అంతే. అది కాదు ఇంకోటి చూసుకుంటాం. మేము డ్రీమ్ కోసం వచ్చే ఇక్కడ అంతే కదా. ఒక టీచర్ అవ్వాలని డ్రీమ్తో వచ్చాం మేము. ఒక పిల్లడికి ఇలా చెప్పాలని నేర్చుకుందామని వచ్చాం మేము. చెప్పడం అవకాశం లేదు. మరి మేము ఏం చేయాలి? మరి ఇంకా దానికోసమే వేరే జాబులకి వెళ్ళకుండా దీని మీద కూర్చున్నాం. వచ్చింది, రేపు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది. ప్రతిరోజు సామెత, వినాయకుడు పెళ్ళి ఎప్పుడంటే రేపు అనే సామెత. అదే అయిపోయింది మా జీవితం అంతా కూడా. ఇక్కడ మేము బీడీ వాళ్ళం అండి. సో ఇక్కడ మాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే ప్రతిసారి ఎగ్జిటీ పోస్టులు 70% ప్రమోషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మా కోసం 30% రిక్రూట్మెంట్, అంటే 170 పోస్టులు వాళ్ళకి ఇచ్చేస్తుంటే 30% మేము ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నా మేము అంతమంది ఉంటున్నాగా. మరి మేము 30%లో 130 దాంట్లో మేము ఎంతమంది కాంపిటీషన్ పడుతున్నాం చెప్పండి. సో దాన్ని మేమంటామంటే కనీసం అట్లీస్ట్ 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి 30% ప్రమోషన్ వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఉన్నోడికి జాబ్ ఇస్తే యూజ్ ఉంటుందా, లేనోడికి జాబ్ ఇస్తే యూజ్ ఉంటుందా? మరి అలాంటి ఇప్పుడు 70% ప్రమోషన్ ఉన్నోడికి ఇచ్చేస్తే లేనోడు ఏం చేస్తాడు చెప్పండి. ఇంకా మాకు బయట అవకాశం ఏమి ఉండట్లేదు. మరి మేము జాబ్ టీచర్ వాళ్ళకి వచ్చింది, బీఈడీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి 70% రిజర్వేషన్ ఎగ్జిటీ వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని కొంచెం ఆపేసి 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఈడీ వాళ్ళకి చేసేసి 30% రిజర్వేషన్ అనేది ఎగ్జిటీ వాళ్ళు ప్రమోషన్ చేస్తే బాగుంటుంది. నా సలహా సూచన మాత్రమే ఇది. అదొకటి. సో అందరూ కోరుకునేది ప్రతి ఒక్కళ్ళు టైం కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే అందరూ కొన్ని పెద్ద ఇష్యూ మాత్రం ఎగ్జామ్స్ అన్ని సెక్షన్లో పెట్టకూడదు. లాస్ట్ 2018 డిఎస్సిలో రాసినప్పుడు
నేను 0.7 జాబ్ కోల్పోయాను. 0.7 ఒక మార్క్ కూడా కాదు. మరి నష్టం ఏమవుతుంది? అది పేపర్లు 16 హెచ్జిటికి 16 రోజులు 32 పేపర్లు పెట్టారు. ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి అంటే 32 పేపర్లు పెడితే ఎవరికి ఈజీగా వచ్చింది? మళ్ళీ దాంట్లో కూడా 18, 19, 30 ఈ డేట్లో రాసిన వాళ్ళకి 4 మార్కులు యాడ్ చేశారు. 4 మార్కులు అంటే 40 పాయింట్లు వస్తాయి మధ్యలో. ఎంతమంది ముందు వెళ్ళిపోయింటారు నాకంటే? మరి నాకు 0 మిస్ అయిందంటే నా ముందు ఎంతమంది వెళ్ళిపోయింటారు? మరి ఆ నష్టం ఎవరిది? ఇప్పుడు నేను తప్పు చేశానా లేదా గవర్నమెంట్ తప్పు చేసిందా? మరి ఇది ఇప్పుడు చేసిన తప్పు ఎవరిది? నా నష్టం. దాని పనిష్మెంట్ అనుభవిస్తుంది ఎవరు? గవర్నమెంట్ కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక నోటిఫికేషన్ తప్పు వస్తే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నారు తప్ప ఆ నోటిఫికేషన్ ఇచ్చినాడు ఎవడు, వాడికి ఆమోదం తెలిపినాడు ఎవడు, వీళ్ళ పనిష్మెంట్ ఇవ్వండి. అప్పుడు సరిగ్గా ఉంటుంది మరి న్యాయం వస్తుంది మొత్తం కూడా. అవేం లేకుండా తప్పని తీసుకెళ్ళి అభ్యర్థిని పడిస్తే వాడేవాడు చేస్తాడు? అందరూ కొట్టుకుని మమ్మ ఆమె పడితే మేమేం చేయాలి ఇంకా? సో అది అధికారులు రెక్టిఫై చేసుకోండి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో నష్టపోతుంది మేము. సో కాబట్టి నోటిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వండి, మేము కరెక్ట్గా రాసుకుంటాం. పేపర్ ఒకే సెక్షన్లో పెడితే ఓకే, అందరూ ఒకేసారి ఒకే పేపర్ రాసాం కాబట్టి నేను సుఖం తగ్గింది, నేను సరిగ్గా నేను ఒప్పుకుంటాను. అందరూ ఒకేసారి మందగా పెట్టేస్తే వాడి పేపర్ ఈజీగా వచ్చింది, నా కష్టంగా వచ్చింది, నేను తప్పుకుంటాను తప్ప నేను దాన్ని ఎక్కడికి చేసుకుంటాను చెప్పండి? మేము అంటుంది, మేము న్యాయం కోరుతుంది ఏంటంటే ఎగ్జామ్ మాత్రం ఏ జిల్లాకి ఆ జిల్లా. సపోజ్ 13 జిల్లాలు ఉన్నాయండి, ఒక్కో జిల్లా 20 సెంటర్లు వేసుకున్నా ఒక్క సెంటర్కి 500 మంది ఉంటారు. 20 జిల్లాలో 5 సెంటర్స్ 1,00,000 మంది, దాదాపు 10,000 మంది, 20,000, 50,000 మంది రాసుకోవచ్చు అటుగా. అలా 13లో 11 జిల్లా పెట్టుకుని సరిపోతుంది కదా. అలా కాకుండా ఒక జిల్లా వాళ్ళకి 32 పేపర్లు అంటే అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది అక్కడ దాంట్లో? సో అది మేమైతే కోరుకుంటుంది అదే. జిల్లాకి 20 సెంటర్లు వేసుకున్నా సరే, ఒక జిల్లా 500 వేసుకున్నా సరే, జిల్లా 10,000 మంది ఆ లెప్పన అలా చొప్పున దాదాపు జిల్లా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో జిల్లాకు వచ్చి మహా అయితే 20,000 మంది, 30,000 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు. సో మేము ప్రభుత్వానికి కోరుకుంది అయితే అదే, ఏ జిల్లాకి ఆ జిల్లా, ఒక జిల్లా ఒకే పేపర్ ఉండాలో మేము ముందుకు వస్తున్నాం. అది దాన్ని మీరు ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.